సో ఎలక్షన్లు అయ్యాయి, మేము గెలుస్తామంటే కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూడా చెప్తా ఉంది. ఖచ్చితంగా కనీవిని ఎరుగని రిజల్ట్స్ చూడబోతున్నాం. గతం కంటే మెరుగైన రిజల్ట్స్ చూద్దామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మనతో పాటు పేద రమణీ కుమార్ ఉన్నారు, వైసీపీ సీనియర్ నాయకురాలు. చెప్తారు మేడం, ఏంటి గెలబోతున్నారా? ఎందుకంటే చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవ్వాలని. ఏం చేయబోతున్నారు ప్రజలంటే ఏం చెప్తారు? గెలవబోతున్నారా కాదండి, మేమే గెలుస్తున్నాం. మా గవర్నమెంటే వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మా కేకే రాజు గారు, ఆడారి ఆనంద్ కుమార్ గారు, మిగతా ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచి ఈరోజు మంచి బలంతో విశాఖపట్నంలో మేము ఈరోజు ఒక బలమైన స్థానం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటింగ్ సర్లు చూస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటేశారనేది చాలా మంది బయట మాట్లాడుకున్నారు. దావన్నీ ఎలా చూడాలంటారు? అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది టీడీపీ వాళ్ళు వేసుకుంటే వాళ్ళు వేసుకోవచ్చండి, టీడీపీ వాళ్ళు టీడీపీకి వేసుకుంటారు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమం, ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు, ప్రామాణికంగా ఒకటే తీసుకున్నారు, అర్హతే ప్రామాణికంగా తీసుకుని ఆయన ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా అందరూ మాకు చెప్పేది అదే, మేము ఆయన ఇచ్చింది మేము అనుభవించాం, తిన్నాం, సో తప్పకుండా ఆయనకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు చెప్పారు స్వచ్ఛందంగాను. సో అలాంటి ఓటు అంతా ఈరోజు ఏదైతే అధిక ఓటు పెరిగిందో, ఓటింగ్ శాతం పెరిగిందో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గానే వచ్చిందని మేమైతే అనుకుంటున్నాం. ప్రధానంగా అర్ధరాత్రి 1 గంట 2 వరకు కూడా కసితో జగన్మోహన్ రెడ్డి మీద విరక్తితో వేశారనేది టీడీపీ, జనసేన వాదన. ఒప్పుకుంటారు అది? అంటే ఈరోజు పబ్లిక్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక రకమైనటువంటి అభిమానం అండి. ప్రజలు కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. ఒక మా ఇంట్లో ఒక పిల్లాడిలాగో, ఒక అన్నదమ్ముడిలాగో, కొడుకులాగో అలా ఓన్ చేసుకుని ఈరోజు ఆయన కోసం మేమందరం నిలబడాలి. ఇంత ఎండల్లో, వానల్లో, ఇంత కష్టాల్లో ఆయన ఒక్కడు ఇంత గొంతేసుకొని అందరూ కలిసిపోయి ఆయన మీద దండెత్తుతున్న ఒక్కడు చేస్తున్నటువంటి ఆ సర్వీసు, సేవ చూసి ఈరోజు ప్రజలు ఆయన ఓన్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలనండి. ఈరోజు ఓటు వచ్చి అర్ధరాత్రి అయినా ఓట్లు లైన్లో నిలబడి ఓట్లేసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఇచ్చినటువంటి స్వాగతం అండి అది. అంతే. ఈరోజు ఏదైతే ఎన్డీఏ చెప్తుందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడ్డదని, అదంతా అంత నమ్మాల్సిన పని లేదంటారు. TV9 ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డి గారిది 2 hours చేశారండి రజనీ గారితో. ఆ ఇంటర్వ్యూ చూసాక మీరు కామెంట్స్ చూసారో లేదో, అది ప్రతి ఒక్కరు మేమైతే మీకు ఓటు వేయకూడదు అనుకున్నాం, కానీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీకున్న విజన్ చూసిన తర్వాత, మీకున్న క్లారిటీ చూసిన తర్వాత, ప్రజల కోసం మీరు చేయాలనేటువంటి ఒక తపన చూసిన తర్వాత మీకే ఓటేస్తాం అని చెప్పి మెసేజ్లు పెట్టారు. మీరు అది ఫాలో అయ్యారో లేదో. అంటే ఈరోజు వ్యతిరేక ఓటు అన్న మీరు పదానికి నేను చెప్తున్నాను అది ఆన్సర్. వ్యతిరేక ఓటు అన్నది అనుకున్నారు వ్యతిరేకం అని, కానీ ఈరోజు వాళ్ళందరూ ఫ్యాన్స్ అయ్యారు, జగన్కి ఓట్ చేసుకున్నారండి. చెప్తున్నాను కదా, మా ఇంట్లో అంటే ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం అవనండి, అభివృద్ధి అవనివ్వండి అని చెప్పారు. ప్రతిదీ అభివృద్ధి కూలంకషంగా అంటే పిన్ టు పిన్ చెప్పాను నేను ఏ అభివృద్ధి చేస్తాను అన్నది. అందువల్ల ఈరోజు చాలామంది ఆయన ఓన్ చేసుకొని, ఆయన అభిమానించి, ప్రేమించి ఈరోజు వచ్చి ఓట్లు వేయడం జరిగింది. అందుకే వ్యతిరేక ఓటు అన్నది ఏ పార్టీ ఓటు ఆ పార్టీకి పడుతుందండి. ఈయన తట్టుకునే పరిస్థితి లేక ముగ్గురు వచ్చి దండెత్తి వచ్చి ఈరోజు ఆయన మీద తిరగబడ్డారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన్ని బ్లెస్ చేశారు, ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన కలలు కంటున్నారండి. ఆయన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మేనిఫెస్టోలో ఆయన మాకు 3-4% పెంచుకుని ఆయన వెళ్ళినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేయలేకపోయాడు, ఇప్పుడు చేస్తానని ఇవ్వడం ఏంటి వాగ్దానాలు, ఇవన్నీ ఆయన ఇచ్చినవి ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ప్రమాణ స్వీకారం జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ అన్నది ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాదండి. ఇంతకుముందు అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే వైయాపుల కేశవరావు గారు, ఆయన చాలా మంచి ఇది వస్తుందంటే చాలా మంచి జరుగుతుంది, ప్రజలకి వాళ్ళ భూమి ఎక్కడుంది, ఆ ల్యాండ్ టైటిలింగ్ ఎవరి పేపర్లు వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పి ఆ రోజు ఆయన మెచ్చుకోవడం జరిగింది. కాకపోతే ఈరోజు ఇదేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మా గవర్నమెంట్ మీద వీళ్ళందరూ కూడాను ఏదో ఒక దూషణలు చేయాలి. ఎలా ఉందంటే అలాగే వాళ్ళకి అనుకూలంగా ప్రెస్లు ఉండడం, అందరూ కలిసి గోబల్స్ ప్రచారం, ఇదంతా గ్లోబల్ ప్రచారం తప్ప, అంతే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేయాలని ఒక రాష్ట్ర ఆయనకు అక్కర్లేదండి. ఆయనకున్నది ఆయనకు చాలు. ఈరోజు ఏదైనా ఉంటే నేను ప్రజలకు చేయాలనేటువంటి ఒక తపన, ఆలోచన, ఒక విజన్, ఎంతో దూరదృష్టి అండి. ఈరోజు ఎడ్యుకేషన్ విభాగంలో తీసుకొచ్చినటువంటి దూరదృష్టి చూస్తే రేపు పొద్దున పిల్లలు, రేపు 15 ఏళ్ళ తర్వాత పిల్లలు అందరూ కూడాను హార్వర్డ్ యూనివర్సిటీ,
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలో చదువుకొచ్చిన స్టాండర్డ్స్తో రిలీవ్ అవుతారు. ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు. 9వ తారీఖున జూన్ 9 విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో. అది ఖచ్చితంగా జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో రాజధానిగా ప్రకటిస్తూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం ఎక్కడే చేయబోతున్నారు. ఈరోజు మహిళలు కానివ్వండి అర్ధరాత్రి 2 వరకు ఓటింగ్ అయిందనేది మాకు అనుకూలంగానే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ఖచ్చితంగా మేము అధికారంలో రాబోతున్నాం, మా పార్టీని మా వైసీపీని అందరూ ఆశీర్వదించారని చెప్తూ కూడా రమణీ కుమారి గారు అయితే మన మైరామిడికి అయితే తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ మోషత్ ఉదయం మైరామిడి విశాఖపట్నం.